అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ మెల్బోర్న్ వర్క్ చాలా థ్యాంక్స్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ 2024 ఎలక్షన్ తెలుగు రాష్ట్రానికి చాలా అవసరం. ఆ టైంలో మీరందరూ ఎన్ఆర్ఐలు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. మన రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితిలో మీరందరూ కూడా ఎంతో ఖర్చు పెట్టి అక్కడికి వచ్చి ప్రతి ఊర్లో తిరిగి ప్రచారం చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. తెలుగుదేశం పార్టీ ద పాస్ట్, ద ప్రజెంట్, ద ఫ్యూచర్ ముగ్గురు వ్యక్తులండి. మొదట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రతి యాక్టర్కి ఒక డిక్షనరీ అండి. ఎలాంటి కథ కావాలన్నా ఆయన సినిమాలు రెఫరెన్స్ తీసుకోవచ్చు. అన్ని అద్భుతమైన పాత్రలు, అన్ని అద్భుతమైన సినిమాలు చేశారు. సో అటు పౌరాణికం కానీ, సాంఘికం కానీ, జానపదం కానీ, డివోషనల్ ఫిల్మ్స్ కానీ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ప్రతి నటుడికి ఇలాంటి ఒక జానర్ ఎంచుకోవాలంటే ఆయన సినిమాలు చూస్తే సరిపోతుంది. సో నాలాంటి ఒక నటుడు నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మా పెద్దనాన్న గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు సినిమాలు చూడు, నువ్వు చాలా నేర్చుకుంటావని. సో అలా నేను చాలా సినిమాలు చూశాను, చాలా నేర్చుకున్నాను. అండ్ పాలిటిక్స్లో ఆయన చేసిన ఎన్నో కొత్త తరహా డెసిషన్స్ తీసుకున్నారు ఆయన. దానివల్ల చాలా మార్పులు జరిగాయి రాజకీయంలో, జనాలకి ఎంతో మేలు జరిగింది. సో అలాంటి ఒక మహానాయకుడు, ఒక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా మీరందరూ చేస్తున్న కృషికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప వ్యక్తిని తరతరాలు స్మరించుకోవాలి, ఆ పేరుని మనం ఎప్పటికీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ నన్ను ఇవాళ ఇక్కడికి పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ద సెకండ్, ద ప్రజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు ఒక తెలుగోడికి ఒక భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన విజన్, నేను ఇంటర్ చదివానండి గుంటూరులో. అప్పుడు చదువుతున్నప్పుడు ఆయన విజన్ 2020 అంటే చాలా టైం ఉంది కదా అనుకునేవాడిని. బట్ నిజంగా 2020లో హైదరాబాద్ని చూస్తే ఆయన రాసిన విజన్ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ అయింది. ఇవాళకి ఇంప్లిమెంట్ అవుతుంటుంది. చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకు ఈ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆయన విజన్ 2020ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా చేశాను గుజరాత్ కని. సో అలాంటి ఒక నాయకుడు మనకు ఉండడం మన అదృష్టం. తెలుగు రాష్ట్రాలు ఇలా హైదరాబాద్ని తీసుకోండి, రేపు అమరావతి కానీ ఇంత డెవలప్ అవడానికి అలాంటి ఒక నాయకుడు ఉండడం మన అదృష్టం. సో ఆయన విజన్ 2047ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి కూడా మనందరం సహకరించాలి. అండ్ నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి. అండ్ థ్యాంక్ యూ. ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి మేమందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. అండ్ నెక్స్ట్, ద ఫ్యూచర్. 2019లో అందరూ రైట్ ఆఫ్ చేసిన ఒక వ్యక్తి మా అన్న, మనందరి అన్న నారా లోకేష్. బట్ ఎవరైతే రైట్ ఆఫ్ చేశారో వాళ్ళతోనే ఈయన ఒక గొప్ప నాయకుడు అనిపించుకున్నారు. యువగలం పాదయాత్రతో అందరు యువతకి దగ్గరయ్యారు. ప్రతి ఒక్కరు సమస్యలు తెలుసుకున్నారు. ఇవాళ ఏదైనా సమస్య ఉందంటే ఆయనకు ఒక వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధానానికి ప్రతి కార్యకర్త ఆనందంగా ఉన్నాడు. అండ్ సో మన పార్టీ భవిష్యత్ ఆయన చేతుల్లో ఖచ్చితంగా సురక్షంగా ఉంది. సో మనందరం ఇంకా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఇంకా ఈ పార్టీకి మనందరం, ఇప్పుడు నా వంతు నేను చాలా చేస్తున్నాను, మీ వంతు మీరు చేస్తున్నారు. బట్ రిలాక్స్ అవ్వకండి, ఎందుకంటే మనం గెలిపించడానికి మీరు ఎంతో కష్టపడ్డారు, కృషి చేశారు. బట్ ఖచ్చితంగా ఏంటంటే సోషల్ మీడియాలో దెర్ విల్ బీ ఆల్వేస్ లాట్స్ ఆఫ్ యాంటీ. సో మనం మంచి చేస్తున్నా సరే ఒక నెగిటివ్ ప్రాపగాండా అనేది స్టార్ట్ చేస్తారు అవతల వాళ్ళు. సో మీరందరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ప్లీజ్ ఆ ప్రాపగాండాని మీరే ఆపగలుగుతారు.
సో ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా కొంచెం I don't want you to spend most of the time, but put some time. The same effort is very important. సో మీరందరూ పార్టీ కోసం ఇంత అభిమానం చూపిస్తున్నారు, నాకు చాలా అభిమానం చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై హింద్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు.